అందరికీ నమస్కారం అండి. మూడవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం పన్నుల వ్యయం సుమారు 28.50 కోట్లు మరియు అంచనా తయారీలో ఉంది. సునీల్ కుమార్. సంతోషం అధ్యక్ష. ఎల్లసిరి మేజర్ కాలువ గురించి ఇప్పుడు పెట్టాను అధ్యక్ష. సత్యసాయి గంగా ఎస్ఎస్జి కాలువ కండ్లయ్య జలాశయం నుంచి ప్రారంభమై తమిళనాడులోని ఉండి జలాశయం వరకు సాగుతుంది అధ్యక్ష. దీనిలో 7th బ్రాంచ్ కాలువ అట్లాగే 15L మేజర్లో ఉంది అధ్యక్ష. అలాగే ఈ 7వ బ్రాంచ్ కాలువ కిలోమీటరు 27.535 నుంచి 15L మేజర్ కాలువ ప్రారంభమై 20.50 కిలోమీటర్ల పొడవున నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు, కోట మండలాల్లో సుమారు 34,169 ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించబడింది అధ్యక్ష. అట్లాగే 19 మైనర్ ఇరిగేషన్ చెరువులు, అలాగే సుమారు 14,100 ఎకరాల స్థిరీకరణ ఆయకట్ట ప్రతిపాదించింది అధ్యక్ష. ఈ పనులు ప్యాకేజీ 10 కింద చేపట్టారు అధ్యక్ష. 15L మేజర్ కాలువ కిలోమీటర్ 2.545 వద్ద నుంచి ఎలసిరి కాలువ ప్రారంభమై మొత్తం 13.975 కిలోమీటర్ల పొడవులో నాయుడుపేట అట్లాగే చిట్టమూరు మండలాల్లో సుమారు 4,819 ఎకరాల సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రతిపాదించారు అధ్యక్ష. అలాగే ఎలసిరి కాలువ కిలోమీటరు 0.000 నుంచి 0.300 వరకు, అలాగే కిలోమీటర్ 11.975 నుంచి 13.975 వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి అధ్యక్ష. మిగిలిన 11.675 కిలోమీటర్ల కాలువ మరియు అవసరమైనటువంటి స్ట్రక్చర్ పనులు ఇంకా పూర్తిగా చేయాల్సింది అధ్యక్ష. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 365 తేదీ 8/7/2020 ప్రకారం ప్యాకేజీ నెంబర్ 10లో ఈ పనులు ఫ్రీ క్లోజర్ చేయబడింది అధ్యక్ష. అలాగే దీంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎల్లసిరి కాలువ పనులు త్వరగా పూర్తి చేయడానికి 26.22 కోట్ల అంచనా తయారు చేసి 2023 డిసెంబర్లో అధికారులకి ఒక నివేదిక సమర్పించారు అధ్యక్ష. అయితే ప్రస్తుతం SSR రేట్ల కింద దాదాపు 30 కోట్లు ఈ యొక్క అంచనా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభాపతి గారు దయచేసి ఈ పనులు నాయుడుపేట, చిట్టమూరు మండలాల్లో 9 గ్రామాలకి సుమారు 4,819 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పని చేస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారని తెలియజేస్తాం అధ్యక్ష. కాబట్టి మొన్న సీఎం గారు పునరుపాలన వచ్చినప్పుడు కూడా సీఎం గారికి విన్నపించాం అధ్యక్ష. సీఎం గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిచ్చారు అధ్యక్ష. కాబట్టి మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ త్వరలో ఈ పనులు పూర్తి చేస్తే దాదాపు 4,119 ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎల్లసిరి కాలువ అదేవిధంగా 15L మేజర్ కాలువకు సంబంధించినటువంటి సమస్య మీద అడిగినటువంటి సందర్భంగా ఈ యొక్క సత్యసాయి గంగ కాలువ అంటే 78వ కిలోమీటర్ వద్ద ఈ యొక్క 17th బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ 17th బ్రాంచ్ కెనాల్ దగ్గర 27.5 కిలోమీటర్ దగ్గర ఈ 15L మేజర్ కాలువ ప్రారంభమవుతుంది. ఈ 15L మేజర్ కాలువ దగ్గర 2.5 కిలోమీటర్ దగ్గర గౌరవ సభ్యులు అడిగినటువంటి ఎలసిరి కాలువ ప్రారంభమవుతుంది అధ్యక్ష. ఈ ఎలసిరి కాలువ చూసినట్లయితే 13.9 కిలోమీటర్ల పొడవున 60 క్యూసిక్ల సామర్థ్యంతో ఈ కాలువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎలసిరి కాలువ అయితే 5,280 ఎకరాలు అంటే 4,800 ఎకరాలు కొత్త ఆయకట్టు, అదేవిధంగా 420 ఎకరాలు స్థిరీకరణ. మరి ఏదైతే ఈ యొక్క 15L మేజర్ కాలువ అదేవిధంగా ఈ ఎలసిరి కాలువ ఈ పనులు జరిగితే ఖచ్చితంగా
గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ తాగునీటి ఎద్దడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించుకోవడానికి ఈ పనులు అనేది అత్యవసరం అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ పనులకు సంబంధించి గతంలో 7వ బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని అంతటిని కూడా అభివృద్ధి పరచడానికి ప్యాకేజీ 10 ద్వారా 145 కోట్ల రూపాయలు ఆ రోజు 2004 సంవత్సరంలో నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ యొక్క నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవడం ఇన్ టైంలో పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులోనే ఆ ప్యాకేజీలోని ఈ యొక్క ఎల్లసిరి కాలువ కూడా అందులోనే ఉంది అధ్యక్ష. అయితే ఈ యొక్క పనులు చూసినట్లయితే ఎల్లసిరి కాలువ 13.9 కిలోమీటర్లు ఉంటే 0 నుంచి 0.3 కిలోమీటరు, అదేవిధంగా 11.9 నుంచి 13.9 అంటే 2.3 కిలోమీటర్ మాత్రమే పనులు జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి స్థితిలో 2020 సంవత్సరంలో 365 జీవో ద్వారా ఈ పనులన్నింటినీ కూడా ఫ్రీ క్లోజర్ చేయడం జరిగింది అధ్యక్ష. జనరల్గా ఒక్కసారి ఫ్రీ క్లోజర్ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఆ వర్క్ని ప్రపోజల్ చేయడానికి లేకుండా నిబంధనలు ఉన్నటువంటి అధ్యక్ష. అయినప్పటికీ కూడా అక్కడ అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం మళ్ళీ యొక్క రీసర్వే చేసి రీసబ్మిషన్ మళ్ళీ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ కాలువలో 7 నుంచి 9 కిలోమీటర్ వరకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లాంటేషన్ పరిధిలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ వల్ల గతంలో ఆ నిధులు బడ్జెట్ లేకపోవడం వల్ల అవ్వకపోవడంతో ఆ చెట్లు చుట్టుకొలత మళ్ళీ ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రీసర్వే చేసుకుని 2026, 2027 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 28.50 ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు 15L మేజర్ కాలువ పనులు కూడా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత ఈ పనులను ప్రారంభించగలమని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. రెండో క్వశ్చన్, సభ్యులు కోరిపోయిన వాయిదా వేయడం జరిగింది. వాయిదా కాదు, జవాబు చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకున్నాను. థర్డ్ క్వశ్చన్, ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోయడం ద్వారా మరియు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు చెందిన కృష్ణవరం ఆఫ్టెక్ ఫ్లూయిస్ ద్వారా 700 క్యూసెక్కుల నీటిని నేరుగా ఏలేరు నదిలోకి విడుదల చేయడం ద్వారా ఏలేరు సాగునీటి వ్యవస్థకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తున్నాం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం, ఇసుక త్రవ్వకాల కారణంగా ఏలేరు నది అడుగు భాగం గణనీయంగా తగ్గిపోవడంతో వ్యవసాయ కాలువలకు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. నాలుగవ ప్రశ్నకు సమాధానం, నది అడుగు భాగంలో నియంత్రణ నిర్మాణాలు చేపట్టే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. నెహ్రూ గారు. అధ్యక్ష,